రేవంత్ తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపేశారని ఆరోపించారు మాజీ మంత్రి రోజా. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2000 కోట్లు ఖర్చు చేయలేదని, అమరావతికి 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని రోజా ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం తిరుపతిలో వైసీపీ నిర్వహించిన వర్క్ షాప్ లో రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ చెప్పే పయ్యావుల కేసులు గారు, మీరు 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి రాజధాని ఎలా కడతారని అడుగుతున్నా. ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు రాజధానికి ఖర్చు పెట్టినది 8,000 కోట్లు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని పూర్తి చేయాలంటే దాదాపుగా 160 సంవత్సరాలు పడుతుంది. సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపేసాను అని దమ్ముగా మాట్లాడుతున్నాడు. అంటే సూటిగా చంద్రబాబు నాయుడిని నేను అడుగుతున్నాను, నీకు రేవంత్ మధ్య జరిగిన చీకటి ఒప్పందం ఏంటి? అదే రేవంత్ రెడ్డి గారి కోసం రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని తాకట్టు పెట్టేశాడు. అంటే ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనుకో తెలంగాణలో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హెరిటేజ్ కాపాడుకోవడం కోసం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేయటం అనేది మన గొంతు కోయటమే.